వెల్కమ్ టు ఆయుధం టీవీ. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రీ బస్సు సౌకర్యం వలన ఆటో కార్మికులు జీవనోపాధి కోల్పోతున్నామని కాకతీయ ఆటో డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బాలసముద్రంలోని ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం మళ్లీ ఆలోచన చేయాలని తెలిపారు. ఆన్లైన్ విధానంతో ర్యాపిడో తక్కువ ధరలను పెట్టి ప్రయాణికులను చేరవేస్తూ మా ఆటో డ్రైవర్ల పొట్టు కొడుతున్నారని అన్నారు. సిఎన్జి బంకులు లేక గంటల తరబడి క్యూ లైన్లో ఉండవలసి వస్తోంది. కావున మాకు సిఎన్జి బంకులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బంకుల దగ్గర ధర్నాలు చేస్తామని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు డ్రైవింగ్ లైసెన్స్లను ఇప్పించాలని కోరారు. ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి డ్రైవర్కు 12,000 ఆర్థిక సహాయాన్ని 20,000కు పెంచుతూ ఈ ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని అన్నారు. పోలీసుల నుండి కానీ ఫైనాన్స్ వారి నుండి కానీ ఆటో డ్రైవర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. గత ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో మా యొక్క ఆటో డ్రైవర్లను పట్టించుకునేది నాదుడే లేకుండా పోయినారు. ఇప్పుడున్న ప్రభుత్వం వచ్చేసి ఉచిత బస్సులు అని చెప్పి మా ఆటో కార్మికుల పొట్టల మీద దెబ్బపడడం జరిగింది. దీని మీద 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి, వృద్ధులకు, వికలాంగులకు ఆ బస్సు సౌకర్యం కల్పించి మా ఆటో కార్మికులు ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రెండవది, ఈ ట్రై సిటీ లోపల ఓలా, ఊబర్, ర్యాపిడో అటువంటి ఆటోలు వాళ్ళ యాప్లను రేట్లను పెంచుకొని ఉన్న డ్రైవర్లను కూడా ఆదుకోవాలని వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇకపోతే అర్హులైన ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ భూములు ఏమైనా ఉంటే వాళ్ళకు కూడా ఇప్పించాలని మా యొక్క మనవి. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మా యొక్క డ్రైవర్లకు లైసెన్స్ లేని వాళ్ళకి లైసెన్సులు ఇప్పించగలరని మా ఎమ్మెల్యే గారికి మనవి చేస్తూ ఉన్నాము. ఇకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ట్రై సిటీలో కొన్ని వేల మంది ఆటోల డ్రైవర్లు వాళ్ళ జీవనం కోసం నడుపుకుంటూ బతుకుతున్నారు. వీళ్ళ మీద కూడా పోలీసు వాళ్ళ వేధింపులు, ఆర్టీఓ వేధింపులు చాలా మళ్ళీ జరగడం స్టార్ట్ అయినాయి. గత ప్రభుత్వం మాత్రం అలాంటివి పట్టించుకోకుండా ఆటో డ్రైవర్లను చూసి చూడనట్టుగా పోయారు. ఇప్పుడున్న ప్రభుత్వానికి మేము ఒక విన్నపించుకుంటున్నాం. వాళ్ళ ద్వారా మాకు కొంచెం కండిషన్ అనేది లేకుండా కొంచెం చూసి చూడనట్టుగా మళ్ళీ మాకు ఆ ఉపాధి అనేది కొనసాగించాలని ప్రభుత్వానికి అండ్ పోలీసు వాళ్ళకి, ఆర్టీఓ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మాట్లాడి మేము కూడా ప్రతి ఒక్క డ్రైవర్ లేని వాళ్ళకి లైసెన్సులు ఇప్పిస్తాం, వాళ్ళని ఆదుకుంటామనే చెప్తున్నాం. కాకపోతే లేని వారు ఖచ్చితంగా ముందుకు వచ్చి లైసెన్స్ తీసుకోవాలి. దానికి ఏమైనా ఉంటే మేము మా సహాయ సహకారాలు అందిస్తాం. మరియు మాకు ప్రభుత్వం చేసినటువంటి 12,000 సదుపాయం ఏదైతే ఉన్నదో సంవత్సరానికి అర్హుడైన ప్రతి ఆటో డ్రైవర్కు దాన్ని 20,000కు పెంచుతూ కోరుకొని ఇవ్వాలని మాకు విజ్ఞప్తి. మన దగ్గర సిఎన్జి బండ్లు చాలా ఎక్కువ అయిపోయినాయి. దానిని తగ్గట్టు బంకులల్లో ఎక్కడం, దాన్ని స్టాక్ పెట్టడం లేదు. ఒక్క బంకు దగ్గరికి వెళ్తే 1.5 దాకా క్యూ కట్టాల్సి వస్తుంది. వినియోగదారుడు, తయారీదారుడు మరి ఇవన్నీ చూసుకున్న తర్వాత అమ్మాలి. కానీ తయారీదారుడు ఎవరు దీన్ని పట్టించుకోకుండా వీళ్ళ లాభాలకు ఫస్ట్ అమ్ముకొని ఇప్పుడు మమ్మల్ని ఎందుకు బాధ పెడుతున్నారు? సిఎన్జి బంకులను మీరు ఏర్పాటు చేస్తారా, చేయరా? చేయని పక్షంలో మేము ధర్నా చేయాల్సి వస్తుంది. అది బజాజ్ షోరూంల ముందట ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ షోరూంల ముందట ధర్నా చేయడం జరుగుతుంది. దయచేసి ప్రభుత్వం కానీ, తయారీదారులు కానీ, వినియోగదారులు కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా సిఎన్జి బంకులను ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటున్నాను.